ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడాన్ని అధికార వర్గాలు సాధారణ పరిణామంగా వివరిస్తున్నా రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ధన్కడ్ స్వయంగా ఆరోగ్య సమస్యలే కారణమని పేర్కొన్నప్పటికీ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజునే తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలైన కారణాలు మరొక వైపు ఉండవచ్చన్న అనుమానాలు ఊపందుకున్నాయి. బీజేపీ వ్యూహం, ప్రతిపక్ష విమర్శలు, ధన్కడ్ నడిపించిన సభా వ్యవహారాలపై విమర్శలు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఈ రాజీనామా సాధారణ ఆరోగ్య సమస్యల వల్ల మాత్రమే వచ్చిందా లేక అంతకంటే లోతైన రాజకీయ అర్థాలున్నాయా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆరోగ్య సమస్యలు ప్రత్యక్షంగా చెప్పినా పరోక్షంగా రాజకీయ ఒత్తిడి వల్లే అంటూ మరొక పక్క ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. జగదీప్ ధన్కడ్ తన రాజీనామా లేఖలో అనారోగ్యమే ప్రధాన కారణమని స్పష్టంగా పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ఆయనకు గుండె సంబంధిత సమస్యలు, అధిక ఒత్తిడితో కూడిన కార్యాలయ జీవితం తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మార్చిలో ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరగడం, జూన్లో కమయా యూనివర్సిటీ నుంచి ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోవడం వంటి సంఘటనలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కలిగించాయి. ఈ పరిణామాలు చూస్తే ఆరోగ్య కారణాలపై ఆధారపడే అధికారిక వివరణకు స్థాయి ఉన్న ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలకు మాత్రం ఇది కేవలం ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన రాజీనామా అనిపించడం లేదు. వర్షాకాల సమావేశాల తొలి రోజునే మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నాయకులు గైర్హాజరై ఉండడము, అదే సాయంత్రం రాజీనామా ప్రకటన రావడము అనుమానాలకు తావిస్తుంది. ఏదో బలమైన కారణం వల్లే రాజీనామా చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్న మాటలు దీన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇది బీజేపీ అంతర్గత వ్యూహానికి భాగమా అనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ధన్కడ్ రాజ్యసభ చైర్మన్గా పనిచేసిన తీరు అనేక సందర్భాల్లో రాజకీయ వివాదాలకు దారితీసింది. సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలు, ప్రతిపక్షాల ప్రతికూల అభిప్రాయాలు ఆయన వ్యవహార శైలిపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. కొన్ని సందర్భాల్లో ఆయన చైర్మన్గా కాకుండా రాజకీయ నేతగా ప్రవర్తించారనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బహిరంగానే కాకుండా బీజేపీ లోపల నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చి ఉండవచ్చన్న దానిపై చర్చ సాగుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎంతో కీలకమైనవి. ముఖ్యమైన బిల్లులు, డిబేట్లు, మాన్సూన్ సెషన్ రాజకీయ వేడి వేదిక. ఇటువంటి సమయంలో ధన్కడ్ ప్రారంభ సమావేశాన్ని నిర్వహించి సాయంత్రం రాజీనామా చేయడం ఇది అసాధారణమే. ఇది సెషన్ ప్రారంభానికి ముందే తెలియజేస్తే జరిగేదేంటి అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల ఇతర నేతలతో తలెత్తిన భేదాభిప్రాయాలు లేదా ఒత్తిడులు తలచుకోవాల్సిన అవసరం ఉంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ధన్ఖడ్ రాజీనామా చేసి స్థానాన్ని ఖాళీ చేయడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని కూడా ఊహాగానాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి పదవిని బీహార్కు చెందిన హరివంశ్ వంటి ఓ నేతకు అప్పగించడం ద్వారా ఆ రాష్ట్రంలో ఓబీసీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని రాజకీయ లాభం పొందాలన్న ఆలోచనలు ఉన్నాయనే విశ్లేషణలు వెల్లివిరుస్తున్నాయి. ఇది ఎన్డీఏ కూటమిలో అసంతృప్తి ఉన్న పార్టీలను తట్టుకోవడానికి ఒక ప్రయోగంగా చూడవచ్చు. ప్రతిపక్షాల విమర్శలు రాజకీయ ఊహానాల దిశగా పోతున్నా వాటిలో కొంత వాస్తవం ఉందన్న భావన కొందరిలో కనిపిస్తుంది. అధికారికంగా ఆరోగ్య కారణాలు చెప్పిన రాజీనామా ప్రక్రియ అంతా ఆహ్లాదంగా లేకపోవడం, సమాచారం బయటికి రావడంలో అనేక అస్పష్టతలు ఉండడం ఇది మామూలు పరిణామం కాదన్న భావనకు బలాన్నిస్తుంది. అయితే పూర్తిగా ఆరోపణలపైన ఆధారపడడం కూడా బలహీనతే. అందువల్ల అధికారిక కారణాలను గౌరవిస్తూ రాజకీయ కోణాన్ని కూడా విస్మరించకుండా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడాన్ని అధికార వర్గాలు సాధారణ పరిణామంగా వివరిస్తున్న రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ధన్ఖడ్ స్వయంగా ఆరోగ్య సమస్యలే కారణమని పేర్కొన్నప్పటికీ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజునే తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలైన కారణాలు మరొక వైపు ఉండవచ్చన్న అనుమానాలు ఊపందుకున్నాయి. బీజేపీ వ్యూహం, ప్రతిపక్ష విమర్శలు, ధన్ఖడ్ నడిపించిన సభా వ్యవహారాలపై విమర్శలు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఈ రాజీనామా సాధారణ ఆరోగ్య సమస్యల వల్ల మాత్రమే వచ్చిందా, లేక అంతకంటే లోతైన రాజకీయ అర్థాలున్నాయా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆరోగ్య సమస్యలు ప్రత్యక్షంగా చెప్పినా పరోక్షంగా రాజకీయ ఒత్తిడి వల్లే అంటూ మరోపక్క ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. జగదీప్ ధన్ఖడ్ తన రాజీనామా లేఖలో అనారోగ్యమే ప్రధాన కారణమని స్పష్టంగా పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ఆయనకు గుండె సంబంధిత సమస్యలు, అధిక ఒత్తిడితో కూడిన కార్యాలయ జీవితం తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తుంది. మార్చిలో ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరగడం, జూన్లో కుమా యూనివర్సిటీ ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోవడం వంటి సంఘటనలు ఆయన ఆరోగ్య స్థితిపై ఆందోళన కలిగించాయి. ఈ పరిణామాలు చూస్తే ఆరోగ్య కారణాలపై ఆధారపడే అధికారిక వివరణకు స్థాయి ఉన్న ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలకు మాత్రం ఇది కేవలం ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన రాజీనామా అనిపించడం లేదు. వర్షాకాల సమావేశాల తొలి రోజునే మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నాయకులు గైర్హాజరై ఉండడము, అదే సాయంత్రం రాజీనామా ప్రకటన రావడము అనుమానాలకు తావిస్తుంది. ఏదో బలమైన కారణం వల్లే రాజీనామా చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్న మాటలు దీన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇది బీజేపీ అంతర్గత వ్యూహానికి భాగమా అనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.
ధన్కడ్ రాజ్యసభ చైర్మన్గా పనిచేసిన తీరు అనేక సందర్భాల్లో రాజకీయ వివాదాలకు దారితీసింది. సుప్రీంకోర్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రతిపక్షాల ప్రతికూల అభిప్రాయాలు ఆయన వ్యవహార శైలిపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. కొన్ని సందర్భాల్లో ఆయన చైర్మన్గా కాకుండా రాజకీయ నేతగా ప్రవర్తించారనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బహిరంగంగానే కాకుండా బీజేపీ లోపల నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చి ఉండవచ్చన్న దానిపై చర్చ సాగుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎంతో కీలకమైనవి. ముఖ్యమైన బిల్లులు, డిబేట్లు, మాన్సూన్ సెషన్ రాజకీయ వేడి వేదిక. ఇటువంటి సమయంలో ధన్కడ్ ప్రారంభ సమావేశాన్ని నిర్వహించి సాయంత్రం రాజీనామా చేయడం అసాధారణమే. ఇది సెషన్ ప్రారంభానికి ముందే తెలియజేస్తే జరిగేదేంటి అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల ఇతర నేతలతో తలెత్తిన భేదాభిప్రాయాలు లేదా ఒత్తిళ్లు తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ధన్కడ్ రాజ్యసభ చైర్మన్గా పనిచేసిన తీరు అనేక సందర్భాల్లో రాజకీయ వివాదాలకు దారితీసింది. సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలు, ప్రతిపక్షాల ప్రతికూల అభిప్రాయాలు ఆయన వ్యవహార శైలిపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. కొన్ని సందర్భాల్లో ఆయన చైర్మన్గా కాకుండా రాజకీయ నేతగా ప్రవర్తించారనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బహిరంగంగానే కాకుండా బీజేపీ లోపల నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చి ఉండవచ్చన్న దానిపై చర్చ సాగుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎంతో కీలకమైనవి. ముఖ్యమైన బిల్లులు, డిబేట్లు, మాన్సూన్ సెషన్ రాజకీయ వేడి వేదిక. ఇటువంటి సమయంలో ధన్కడ్ ప్రారంభ సమావేశాన్ని నిర్వహించి సాయంత్రం రాజీనామా చేయడం అసాధారణమే అనుకోవచ్చు. ఇది సెషన్ ప్రారంభానికి ముందే తెలియజేస్తే జరిగేదేంటి అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల ఇతర నేతలతో తలెత్తిన భేదాభిప్రాయాలు లేదా ఒత్తిడులు తలుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.